నేను దిగలేను. ఏవో పెన్షన్ల కోసం విజయవాడలో వృద్ధులు పడుతున్న కష్టాలైతే మాటలు కూడా రావడం లేదు వర్ణించడానికి. ఎందుకంటే వాళ్ళు నరకాన్ని చూస్తున్నారు. ఒక పక్క వాళ్ళు సచివాలయం దాకా వచ్చి పెన్షన్లు తీసుకోలేక వాళ్ళు అవసరం పడుతుంటే కొంతమంది స్థానికులు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒక ఆటో మాట్లాడి చుట్టుపక్కల ఉన్న వృద్ధుల్ని వికలాంగుల్ని ఆటోలు ఎక్కించి వాళ్ళందరూ వాడికి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది పెద్దవాడు ఉన్నారు. ఏమా వస్తారా తీసుకోవడానికి? దిగలరా? దిగలేను. నేను దిగలేను. ఏవో పెన్ను పద్ధతి నన్ను ఇంకెట్ దిద్దేయండి. నేను దిగలేను. నడువు నొప్పి వచ్చేసింది ఎక్కలేక. నా వల్ల కాదు. పెద్ద ఉన్నారు. పెద్దనా ఇప్పుడు ప్రతి నెల మీ ఇంటికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు 1వ తారీఖు పొద్దున్నే. బట్ ఇప్పుడు ఈ పరిస్థితి లేదు, వాలంటీర్లు ఆపేశారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారంటే నడలేక తెల్లలేక చేయలేక బాధపడుతున్నాం. నింటకాండి అయితే నన్నైతే పడిపోయాను. ఇక్కడికి వచ్చి ఇంకెళ్ళి పడి మళ్ళీ తిరిగి ఇవాళ ఇస్తానంటే రేపు రానాడు 4 గంటకి వచ్చా. నిన్న వస్తే ఈవేళ రమ్మన్నారు. ఈవేళ వచ్చా పడుకొని ఇప్పుడు అక్కడ అంగ పడిపోతే నెగదీశారు. నెగదీసి పంపించి డబ్బులు ఇచ్చి పంపించారు. అది ఏంటి ఇప్పుడు పరిస్థితి? వాలంటీర్లు రారు మీ ఇంటికి 2 నెలలు 3 నెలలు కూడా. మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాలంటీర్లు వచ్చినట్టు. సో మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటారు అంటే మరి రాకపోతే మేము ఇంకా రాలేము ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. మా పరిస్థితి అలా ఉంది. అది జనవరి ఇచ్చారన్నాళ్ళ 1వ తారీఖున ఖచ్చితంగా తీసుకొచ్చి ఇంటికి ఇచ్చారు వాలంటీర్లు. మరి ఆ పరిస్థితి రావాలని మేము ఇక ఏం చేయాలని మాకు అర్థం కాల. అది బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాలంటీర్ లేకపోవడం వల్ల. బాగా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు జగన్ పట్టుకొని ఆయన ఓటేసుకొని తీసుకొని వచ్చాడు ఇప్పుడు మళ్ళీ. అది వాళ్ళు చేసిన పని అలా ఉంది. ఏం చెప్తా? ఆ నిమ్మగడ్డ ప్రసాద్, ఆ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు వీళ్ళు మమ్మల్ని అన్యాయం చేశారు. ముసలి మొడగోళ్ళే మాట్లాడుతుంటే అలుపు వచ్చేస్తుంది. నడలేదు. కూర్చోండి. చాలా దూరం నుంచి నడుచుకుంటూ రావడం, 2-3 సాయం చేయడం ఉన్న పరిస్థితి కనబడుతోంది. అమ్మా మీరంటే ఇప్పుడు వాలంటీర్లు నిన్నదాకా మీ ఇంటికి వచ్చారు, 1వ తారీఖు ఇచ్చారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఎలాగండి? మేము రాలేని పరిస్థితి అండి. మాకు ఇంటికి వచ్చి తలుపు తట్టెల్లా ఇచ్చేవాడండి జగనన్న. మాకు జగనన్నే కావాలండి. జగనన్న మేము ఎలాగైనా గెలిపించుకుంటామండి. ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా. ఇప్పుడు సచివాలయ సిబ్బంది చెప్తే వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా ఇంటికి తెచ్చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఒక మాట చెప్పచ్చు కదా? చెప్పాలి కానీ ఈసారి రమ్మన్నారండి. అందుకని ఇంకా ఎవరో సాయం తీసుకొని రాగలుగుతున్నాం. లేకపోతే రాలేమండి. బండి కూడా ఎక్కలేని పరిస్థితి మాది. అదే వేరే వాళ్ళు తోసుకుంటూ తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? ఏమి ఎత్తుక్కోలేదండి. జగనన్న వచ్చిన కాడి నుంచి అన్నీ మాకు మంచిగా చేశాడండి. మాకు ఇల్లు ఇచ్చాడు, అన్నీ కూడా అంతా మాకు చేయూత ఇచ్చాడు. అన్న చాలా బాగా చేశాడు. మాకు మాత్రం అన్న రావాలని కోరుకుంటున్నాం. మేము మాత్రం పెన్షన్లో అయితే మీకు ఇబ్బందిగా ఉంది బాగా. పెన్షన్. సో ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం అందరు నోటమట కూడా ఇదే మాట వినబడుతుంది. ఒక 10 నిమిషాల నుంచి ఉంటేనే పూర్తిగా ఇక్కడ చెమట పట్టేసే పరిస్థితి ఉంటే, మరోవైపు చాలామంది వృద్ధులు ఈ విధంగా చూడొచ్చు. వాళ్ళు తీసుకునే పెన్షన్ డబ్బుల కోసం వాళ్ళు పడుతున్న అవస్థలను ఒకసారి మనము నేరుగానే చూస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు సాయం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. పాపం నించొని చూస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా సాయం చేస్తూ ఉన్నారు. వృద్ధులకి, వికలాంగులకి, కొంతమంది ఇక్కడ స్థానికులే వాళ్ళకి సాయం చేస్తున్న పరిస్థితి. ఇంతసేపు నించున్న తర్వాత వాళ్ళు పెన్షన్ తీసుకుని వాళ్ళు ఉండలేక దాహంతో వాళ్ళు అల్లాడిపోతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. చాలా దారుణమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇక్కడ వృద్ధులు ఎదుర్కొంటున్నట్టుగానే చెప్పాలి. ఎక్కడి నుంచి వస్తారు మీరు? దగ్గర నీళ్ళు ఇందాక వాలంటీర్ లేరు కదండి, ఇక్కడ నుంచి వాలంటీర్ రారు. మీ పరిస్థితి ఏంటి మరి? ఇంకా రాడు. ఎంతమంది వాలంటీర్లు ఇచ్చేవారు. ఇప్పుడు నా వ్యాపారం బాగా ఇబ్బందిగా ఉంది. ఎక్కడి నుంచి వస్తారు పెద్ద ఆయన మీరు? ఇట్లా రాకపోతే ఎవరు తోడు తెచ్చుకోవచ్చు కదా? ఉన్నారా మీకు? వాలంటీర్లు ఆగిపోయారు, ఆ విషయం తెలిసిందా మీకు? తెలిసింది. మరి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏమో అంత అర్థం లేదు.
ఆ దేవుడి ఏముంది. బాధపడుతున్నట్టు ఉన్నారు, ఎందుకంటే చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు కదా మీరు. ఇప్పుడు వాలంటీర్లు రారు. తప్పదు కదండి. ఆ చంద్రబాబు నాయుడు గారు వయసు 70 చాలు అది తెలియదు. ఇవి బాధలు తెలియదు అడిగి ఏం చేస్తాం. అది వీళ్ళు కదిలిస్తే కన్నీళ్ళే వస్తున్నాయి ఇక్కడ వాళ్ళందరికీ కూడా. వృద్ధులందరినీ కూడా చూడొచ్చు మనం, దగ్గర ఉన్న స్థానికులు 1 by 1 తీసుకొని వాళ్ళని పట్టుకొని తీసుకెళ్తున్నారు. నడవలేని పరిస్థితి ఉంటే వాళ్ళు కుర్చీలు కూడా సాయం అందిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఒకరుగా ఇద్దరు కాదు, మొత్తం అందరూ కూడా సచివాలయాల బాట పట్టిన పరిస్థితి. మరోవైపు ఎవరు వృద్ధులందరూ వికలాంగులందరికీ కూడా సమాచారం లేని వాళ్ళందరూ ఇప్పటికే నరకయాత్ర అనుభవిస్తూ వాళ్ళందరూ కూడా సచివాలయాలు చేరుకుంటే, మరికొంతమందికి నేరుగా సచివాలయానికి సంబంధించిన సిబ్బంది, సెక్రటరీ వీళ్ళందరూ కూడా వచ్చి నేరుగా వాళ్ళు ఇక్కడే తంబేసుకుని పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ 5 ఏళ్ల పాటు ఎప్పుడూ కూడా చూడని విధంగా ఇప్పుడు వాలంటీర్లు ఆగిపోవడంతో మొత్తం అంతా కూడా ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎవరైతే బెడ్ నుంచి లెగలేరో, నడవలేరో అటువంటి వాళ్ళందరికీ కూడా నేరుగా సచివాలయ సిబ్బంది ఇక్కడికి వచ్చి పెన్షన్లు అందిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా వరకు కూడా దీనికి వాలంటీర్లు ఉంటే కనుక ప్రతి 50 ఏళ్ళకి వాళ్ళు ఉండి ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, లేదా ఒకవేళ వాళ్ళకి వీలు కాకపోతే కనీసం వాళ్ళు సచివాలయ సిబ్బందికి చెప్పిన పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు వాళ్ళు పూర్తిగా విధులకు దూరంగా ఉండాలి కాబట్టి ప్రస్తుతానికైతే నేరుగా సచివాలయ సిబ్బంది ఇక్కడికి వచ్చి చేసిన పరిస్థితి. అండ్ ఇప్పుడు ఇంటింటికి మీరు వెళ్తున్నారా, లేదా కొంతమంది మాత్రమే ఇలా ఇంటికి చూస్తున్నారా? కొంతమందికి సార్ ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిద్దో వాళ్ళ ఇంటికి వచ్చి వస్తున్నాం సార్. మేము మా ఏరియాలో మినిమం ఒక 20 మెంబర్స్ ఉంటారు సార్. 20 మెంబర్స్ ఇంటికి వెళ్ళి ఇస్తారు సార్. నేను మిగతా వాళ్ళకు అంటే ఇప్పుడు వృద్ధులు అంటేనే ఎండలో రాలేని పరిస్థితి కదండి. అంటే ఓన్లీ బెడ్ మీద ఉన్నవాళ్ళు, లెగలేని వాళ్ళు అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎందుకంటే చాలా మంది మేము చూస్తున్నాం స్టిక్ పట్టుకుని నడవలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ ఇంటి కూడా ఇంటికి వెళ్తున్నాం సార్, ఇస్తున్నాం సార్. వాళ్ళకి ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ మీరు ఇంటికి వస్తారు అనేది? అంటే మేము గత 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం కదా సార్, కాబట్టి మాకు తెలిసిద్ది, వెళ్తున్నాం సార్ ఇంటికి వెళ్ళి. వాలంటీర్లు ఉంటారు కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాలంటీర్లు మీకు తోడుగా కూడా లేరు, పూర్తిగా పక్క వెళ్ళిపోయారు. ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్ చెప్తారు సార్ మనకి పలానా ఇలా పరిస్థితి అని. ఆ పరిస్థితుల్లో మాకు తెలుస్తారు ఏంటో తెలిసి వెళ్ళిస్తున్నాం. యాక్చువల్గా ఉదయం 6 పెన్షన్ వచ్చేసే పరిస్థితి ఉంటుంది. బట్ ఇవాళ 4వ తారీఖు, అంటే ఎప్పుడు దాకా ఈ పెన్షన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది సార్? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే 5వ తారీఖు వరకు సార్. అంటే రేపటి వరకు, రేపట్లో మొత్తం క్లియర్ చేస్తారండి. ఇంకో రోజు ఎక్స్టెండ్ చేస్తారంటున్నారు 6వ తారీఖు. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. సార్, ఎవరు కూడా కంగారు పడడం లేదు. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ రాలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం సార్. మీరైతే సిక్ అయిన వాళ్ళందరికీ మీరే ఇంటికి వెళ్తారు? 100% సార్. సో ఇది సచివాలయ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఎవరైనా సిక్ అయ్యే పరిస్థితి ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ కనుక సచివాలయాన్ని పాస్ చేస్తే వాళ్ళే నేరుగా వచ్చి పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక పెన్షన్ల ప్రక్రియ అనేది ఎప్పుడైతే వాలంటీర్ల సిస్టమ్ ఆగిపోయిందో అక్కడితో పూర్తిగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. ప్రతి ఊర్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. వృద్ధులు వికలాంగులు అయితే వాళ్ళ బాధ అయితే వర్ణాతీతంగానే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నెలలోనే ఇలా ఎందుకు చేశారు? ఇంటికి వచ్చేస్తే బాగుండేది కదా. అంటే వాలంటీర్లు ఆపేశారు కదమ్మా, ఏమంటారు దాని మీద? చాలా ఇబ్బందిగా ఉంది. ఉపవాసం ఉన్నారు, ఇక్కడ లైన్లో చాలా మంది ఉన్నారు. ఇబ్బందిగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి. ఇది లోపల చూస్తుంటే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పూర్తిగా వృద్ధులతో నిండిపోయిన పరిస్థితి, వికలాంగులతో కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఎక్కడికక్కడ అందరూ కూడా నడవలేక ఎక్కడికక్కడ వాళ్ళకి శ్వాస వచ్చి ఎక్కడికక్కడ వాళ్ళు కూర్చుని పోతున్న పరిస్థితి. కొంతమంది మంచినీళ్ళ కోసం ఇక్కడ ఉన్న వాళ్ళని సహాయం అడుగుతున్నారు, కాస్త లేచి తిరుగుతున్న వాళ్ళని సహాయం అడుగుతూ ఉన్నారు. మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఇటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా జరగని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్లు ఈ 5 సంవత్సరాల పాటు 1వ తారీఖు పొద్దున్నే వచ్చిన వాలంటీర్లు ఇక మీదట రారు అని తెలుసుకున్న చాలామంది కూడా చాలా బాధపడుతూ ఉన్న పరిస్థితి. వాలంటీర్లను తిరిగి వాళ్ళని పిలిపించాలని 1వ తారీఖు మళ్ళీ పెన్షన్ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని వీళ్ళంతా కూడా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా విజయవాడ అంతా కూడా ఈ విధంగా మొత్తము వృద్ధులు వికలాంగులు అయితే మొత్తం వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు చుట్టూ వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. కెమెరా పర్సన్ విజయకృష్ణతో సాయి, ఐడ్రీమ్ మీడియా, విజయవాడ నుంచి.